ఇప్పుడు సక్సెస్ అయ్యారు కాబట్టి బానే ఉంది. ఈ సిగ్నల్ టీవీ చాలా సక్సెస్ అయింది. లేదు అంటే నెక్స్ట్ ప్లాన్ ఏమై ఉండేది మీది? నిజంగా ప్రతిష్ట ఇది చాలా మంచి క్వెషన్. ఎందుకంటే నాకు సమాధానం చెప్పాలని ఉంది దీనికి. నేను V6 జాబ్ బంద్ చేసిన తర్వాత మధ్యలో ఒక జస్ట్ ఎక్కువ రోజులు టైం తీసుకోలేదు. ఫిబ్రవరి 28, 2024 జాబ్ మానేసిన. మార్చ్ 15 ఈరోజు ఛానెల్ స్టార్ట్ చేసిన. 15 డేస్ గ్యాప్‌లో నేను ఇదంతా చేయగలిగిన. అయితే చాలా మంది నాకు సజెస్ట్ చేసి నువ్వు సరే డిబేట్‌లు చేస్తావు, మంచి డిబేట్‌లు చేస్తావు. నీకు యాంగిల్ ఉంది. నువ్వు పోయి మళ్ళీ ఈ పెంటంత తిప్పుతావు. ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి అందరి దృష్టి అదే నేను చెప్పేది. తిట్టడం అందరూ ఏది తిడతావు నువ్వు తిట్టలేవు నీతోన కాదు. నువ్వు ఏదైనా ఉంటే మాట్లాడగలవు కానీ తిట్టలేవు నీతోన కాదు. నా గురించి తెలిసిన వాళ్ళు పొలిటీషియన్స్, తోటి జర్నలిస్టులు అందరూ నువ్వు తిట్టలేవు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యూట్యూబ్ జర్నలిస్ట్ తిట్టడమే అని వాళ్ళ అర్థం. అట్లా ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసాడు. నువ్వు తిట్టలేవు. నువ్వు గట్టిగా సిగ్గుందారా అని అడగలేవు. నేను అడగను ఇప్పుడు కూడా ఎవరు నీకు సిగ్గుందా అని. ఉన్నది కాబట్టి ఆయన బట్టలు వేసుకున్నాడు కదా పొలిటీషియన్ అయినా ఎవరైనా కూడా. అడగలేవు కాబట్టి నువ్వు నీకు అక్కడ ఇబ్బంది ఏంటంటే చాలా ఛానల్స్ డిబేట్ చేసే వాళ్ళు లేరు. అది తెలంగాణ వాళ్ళు లేరు. మంచి అవకాశం దొరుకుతుంది చేయమన్నారు. కొన్ని ఛానల్స్ ఆఫర్ కూడా వచ్చింది నువ్వు చెయ్యి అని. అంతేందుకు నేను మానేసినాక ఈ ఛానల్ రిక్రూట్మెంట్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు ఒక ఆయన ఫోన్ చేసిండు. వివేక్ ఫోన్ చేపించిండు అని చెప్పిండు ఆయన. నాకు అది చేసిన తెలియదు. ఎందుకన్నా నువ్వు అట్లా ఇబ్బంది పడతావు పోయి, అప్పటికే మంత్రి ఆయన. ఎందుకన్నా నువ్వు మళ్ళా ఇది పెట్టి ఇబ్బంది అవుతావు ఉంటే చెప్పు, నేను వివేక్తో మాట్లాడతా, వివేక్ కూడా బాధపడ్డాడు నువ్వు. నాకు అపాయింట్మెంట్ ఇవ్వను వివేక్ బాధపడని చెప్పి అందుకే నేను నమ్మలే. లేకపోతే ఏమవుతుందో నువ్వు ఆలోచించన్నా ఒకసారి, ఇంకా ఛానల్ స్టార్ట్ చేయలే కదా అని కూడా ఫోన్ చేసినారు. లేదన్నా నేను ఆల్రెడీ ఒక 5-6 మంది రిక్రూట్మెంట్ చేసిన, ఇక నేను ఏదేమైనా పోదామనుకున్నా. కానీ ఒక 2 months తర్వాత అనిపించింది నాకు ఇదంతా ఎందుకు పెట్టుకున్నా ఈ పెంట మూసేద్దాం అనిపించింది. ఎందుకు తెలుసా, V6లో డిబేట్ చేస్తే నాకు చాలా ఫోన్లు వచ్చేది. పొద్దంతా నేను రకరకాల ఫోన్లు మాట్లాడేది. సమస్యలను, లేకపోతే మీ డిబేట్ బాగుందనో, లేకపోతే మీరు పలానా క్వశ్చన్ మా క్వశ్చన్ అడిగినను, లేకపోతే రేపు అడిగినప్పుడు మాది అడగమనో ఏదో ఒకటి. ఈ 2 monthsలో అసలు ఎవరు సబ్స్క్రైబర్స్ లేరు. 3000 మంది సబ్స్క్రైబర్స్ 2 months. వ్యూస్ లేవు. అసలు మానిటైజేషన్ కాలేదు ఛానల్. ఎట్లా బయటపడాలి, ఎట్లా చేయాలి నేను అని చాలా ఇక విషయాలు చూస్తే అనవసరంగా పెట్టుకున్నా అందరు అన్నారు. ఫస్ట్ నన్ను ఎవరైతే ఎందుకు పెట్టుకుంటావు అన్నారో వాళ్ళందరూ అడిగిండ్రు.